लोकसभा इंतखाबी रोड शो में टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गा रेड्डी ने सिद्दीपेट में शिरकत की और कार्नर मीटिंग से अवाम और कांग्रेस वर्कर से मुखातिब होकर नीलम मधु मेदक पार्लियामेंट कांग्रेस कैंडिडेट को 25,000 मेजॉरिटी वोट के साथ सिद्दीपेट से वोट शेयर देने की अपील की। इस रोड शो में जग्गा रेड्डी ने अवाम से हाथ के निशान को वोट देने की अपील की। इस रोड शो में सिद्दीपेट के सीनियर कांग्रेस कायदीन कांग्रेस वर्कर्स भी शामिल थे। बड़ी पिల్లలు ఇన్నట్టుంటున్నారు సిద్దిపేట వాళ్ళైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక మాట చెప్తా, ఇది ఫైనల్గా మీకు భయం ఎవరితోటి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి సిద్దిపేట అదే అదే తప్పు. ఎవరితోటి మిమ్మల్ని ఎవరు హింస పెట్టారు? అధికారులు. ఎవరా जुलूम कर रहे भैया, डिपार्टमेंट वाले करे, పోలీస్ అది చెప్పుడు రా మీరు. ఒక గ్యారెంటీ మీకు ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ 5 ఏళ్ళు भाई अपोजिशन में रहे तो लड़ना ही पड़ता, रूलिंग में रहे तो शासन कर भी पड़ता. అంటే అపోజిషన్ లో ఉంటే కొట్లాడతాము, రూలింగ్ లో ఉంటే శాసిస్తాం. దట్ ఈస్ పాలిటిక్స్, అదే రాజకీయం. కానీ మనం ఎవరిని హింస పెట్టము, అది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాకు తెలుసు చాలా సందర్భాల్లో అత్తు కానీ యాదగిరి కానీ అన్నా నాకు రాత్రి 2 గంటలు చేస్తాడు ఈ యాదగిరి అయితే. అన్నా ఒక సిఐ నన్ను లోపల పెట్టిండనా, ఏం కేసో చెప్పాడు, ఏం చెప్పాడు, చెయ్యడు. 2 గంటల రాదు కదా గుట్ట మీద, అది ఏ పోలీస్ స్టేషన్ అది, రాజగోపాల్ గుట్ట మీద. నేను చెప్తున్నా పోలీస్ అధికారులకు, కొంతమందికి ఇంత చెంచాగిరి కొంతమంది పోలీసులకు అవసరం లేదు. ఇంత హీనమైన పక్క ఒకరో 2 3 పోస్టింగ్ల కోసం ఆ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిదే. మిగతా దుబ్బాకలా మాట ఇంకో మాట చెప్తా. కానీ జగ్గారెడ్డి పవర్ నుండి పోలీసులు తిట్టాడా? ఆ కాలంలో ఎవరుండే నాకు ఏ లేనప్పుడు కొట్లాడు వచ్చినా నాకు తెలుసు. వాట్ ఈజ్ పోలీస్ నాకు తెలుసు. మన ధైర్యం మన శక్తి మన కాపాడుతుంది. మన శక్తి మన ఆత్మరక్షణ. అర్థమైందా? మిగతా విషయం దుబ్బాకలమ్మ చాలు. నేను అడుగుతున్నా, సిద్దిపేట నియోజకవర్గారా, నీలమ్మతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెయ్యి గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలి.
గెలిపియాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా నేను సిద్దిపేట ప్రజలందరినీ కూడా ప్రతి ప్రజానికాన్ని అన్ని కులాల అన్ని మతాల ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.